రండి ఎల్లో స్నేక్స్ ఏడుపేంటో ఒక్కసారి చూద్దాం. డిఎస్సిలో అక్రమాలే జరగలేదట, స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోలేదట, అంతా పారదర్శకంగానే జరిగిందట, గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఆయనే తీర్పిచ్చేస్తారట. దీనిపై ప్రశ్నించే వాళ్ళు పేటీఎంలట, నిలదీసే వాళ్ళు విషనాగులట. ఇంతకీ ఆ ఎల్లో స్నేక్ ఎవరనేగా మీ డౌటు? ఇంకెవరు? మన బూతు కిట్టుగారే. డిఎస్సి అక్రమాలపై జవాబులు లేని ప్రశ్నలు ఒక్కొక్కటిగా వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎల్లో స్నేక్ ఏడుపు మామూలుగా లేదు. అందుకే టన్నుల కొద్దీ విషం కక్కుతూ రోజుకో వార్త వండి వారుస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ తన యూట్యూబ్ ఛానల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. అందులో డిఎస్సి స్కామ్పై చర్చించారు. ఓ సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ పోస్టులు వచ్చాయని అందులో అన్నారట. అంతే, తెల్లారే సరికల్లా మన బూత్ కిట్టుగారు ఓ వార్తను వండి వార్చేశారు. జగన్ ఫోటో వేసి మరీ దుష్ప్రచారానికి దిగారు. డిఎస్సి స్కామ్పై జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విషనాగుల బుసలంటూ విషం చిమ్మారు. ఏం వార్త రాశారు ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇది విషనాగుల బుసలు, అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలినా తీరుమారని వైనం. బాగా గమనించాలి అందరూ. విషనాగుల బుసలట. ఎవ్వరు విషనాగులు? మీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా కింద పెద్ద స్కామ్ చేశారని రోడ్డెక్కిన అభ్యర్థులు విషనాగులా? మీరు దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు విషనాగా? డిఎస్సి కష్టపడి చదివి ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకొని అక్రమాలకు బలైపోయినటువంటి రోడ్డెక్కినటువంటి విద్యార్థుల తరపున ప్రశ్నించని మీరు విషనాగుల? ఇన్ని అక్రమాలు జరిగినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మీరు విషనాగుల? రోడ్డెక్కి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు విషనాగుల? ఎక్కడో ఎవరో ఏదో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టులు వచ్చాయని చెప్పారట, అంతే. దాన్ని తీసుకొచ్చి ఈయన ఒక పేటీఎం, వైసీపీ పేటీఎం. ఎవరు మాట్లాడినా అంతే. ఈ ప్రభుత్వాన్ని ఎవరు నిలదీస్తే వాళ్ళంతా పేటీఎంలని పేరు పెట్టడం. నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు, ఆయన ఒక పేటీఎం అని అనడం. ఎవరు మాట్లాడకూడదు. మనం చేసే స్కాములు మనం చేసుకోవాలి, మనం అమ్ముకునే పోస్టులు మనం అమ్ముకోవాలి, దొడ్డిదారిన మన వాళ్ళందరికీ ఉద్యోగాలు కట్టబెట్టాలి. ఇక్కడ సామాజిక వర్గం ఇంపార్టెంట్ కాదు సార్. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది జీవితాలు రోడ్డున పడేశారు మీరు అన్నదే ఇంపార్టెంట్. పైగా ఈ రాధాకృష్ణ గారు ఏం రాశారో తెలుసా? అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలినా తీరుమారని వైనవంట. అవన్నీ అబద్ధాలని తేలిపోయినట్టు ఎవరు తేల్చారు సార్? రాధాకృష్ణ గారు అయినా తేల్చింది? సిబిఐ విచారణ జరిపారా? సిఐడి విచారణ జరిపారా? ఏమీ లేకుండానే అబద్ధాలను తేలిపోయాయని ఎలా అంటారు? రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు ఆన్సర్ చెప్పేది ఎవరు? ఎవరు తేల్చారు? అవన్నీ అబద్ధాలని తేలాయంట. ఎవరు తేల్చారు సార్? రాధాకృష్ణ గారు మీరే తేల్చారా? మీరే సిఐడినా? మీరే సిబిఐయా? మీరు తేల్చేస్తే సరిపోతుందా? లక్షల మంది అభ్యర్థులు రోడ్డెక్కున్నారు సార్. మన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అన్యాయం జరిగినప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. ఈ విషనాగా అవతారం అప్పుడు ఎత్తాం మనం, అప్పుడు రోడ్డెక్కుతాం. అప్పుడు విషనాగా అవతారం రాదు మనకి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలేంటి? అందులో ఒక్కదానికైనా ఈ బూతు పత్రికలో సూటిగా స్పష్టంగా సమాధానం ఉందా? అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ఐడి కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? నీ పేపర్లో రాసావా? ఇప్పటికీ అదే క్వశ్చన్. దానికి ఆన్సర్ నీ పేపర్లో రాయి. మెరిట్ లిస్టు నుంచి నవీన్ పేరు ఎందుకు తొలగించారు? అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? లీక్ అయిన పేపర్ ఎంతమంది చేతుల్లోకి వెళ్ళింది? ముడుపులు ఎంతమంది చేతులు మారాయి? డిఎస్సి అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్గా డిస్ప్లేలో ఎందుకు పెట్టలేదు? 1:1 పద్ధతిలో కాల్ లెటర్స్ ఇచ్చి సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటా సీట్లకు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు ఎందుకు ఇచ్చారు? కావలసిన వారికి పోస్టులు కట్టబెట్టాక ఆ జీవోలను ఎందుకు రద్దు చేశారు?
చేశారు. కొన్ని పోస్టులకు ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్సిటీల తరపున పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? మరికొన్ని పోస్టులకు డిగ్రీతోనూ పని లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసి 5 ఏళ్ల తరువాత డిగ్రీ పాస్ అయితే చాలని ఎలా చెప్పారు? టీడీపీకి చెందినటువంటి కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలం పాట పాడింది నిజం కాదా? డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆన్లైన్లో ఇప్పటిదాకా 3 రకాల మెరిట్ లిస్టులు అప్లోడ్ చేసి తీసేసింది వాస్తవం కాదా? నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తరువాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పింది నిజం కాదా? హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టింది వాస్తవం కాదా? డిఎస్సి అక్రమాలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నది నిజం కాదా? డిఎస్సి స్కామ్పై సిబిఐతో విచారణ జరిపిస్తే లోకేష్ బండారం బయటపడుతుందనే నీతో ఇలాంటి విషపు రాతలు రాయిస్తున్నది వాస్తవం కాదా? డిఎస్సి కుంభకోణంపై, అందులోనూ ప్రధానంగా స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీపై ఆ రోజు జగనేమన్నారు? మీరెందుకు దానిపైన సమాధానం రాయట్లేదు? మళ్ళీ జగన్ గారి ప్రశ్నను బయట ఒక్కసారి ప్లే చేస్తా, లేదా మొత్తం ప్రెస్ మీట్ను ఒకసారి వినండి. మీరు విని వాటికి ఆన్సర్ చెప్పండి. పేటీఎంలను ముద్రేయడం కాదు సార్, లక్షల మంది జీవితాలు. మీదేం పోయింది? మీరు ఎంత విషమైనా కక్కుతారు. ఎల్లో స్నేక్స్, మన ఇష్టం, ఎంత విషమైనా వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి సార్. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు వినండి, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. విషనాగులు ఎవరు ఇప్పటికి అర్థమైందా రాధాకృష్ణ గారు? మొత్తం అందరూ విషనాగులయ్యి డిఎస్సి అభ్యర్థులని అలా కాటేసేసి మన వాళ్ళని మాత్రం సేఫ్గా తీసుకెళ్ళిపోయాం. మనం విషనాగులు ఎవరనేది అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ వార్తను చూసిన తర్వాత అవన్నీ అబద్ధాలని తేలినా రాధాకృష్ణ గారే ఇక్కడ సిఐడి అండ్ సిబిఐ ఈయన తేల్చారు కాబట్టి అది తేలిపోయిందట, అబద్ధాలని తేలిపోయిందట. వాటికి ఆన్సర్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయండి. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. డిఎస్సి అక్రమాలపై జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎల్లో స్నేక్స్ ఎందుకు విషం కక్కుతున్నాయి? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, బండి పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రేగడ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, కిరణ్ గారు, డిఎస్సి అభ్యర్థి.